మన తలరాతను మనం మార్చుకోలేము. మన పిల్లల తలరాత మనం మార్చొచ్చు. మనము తెలుసో తెలియకనో, చదువు వచ్చో రాకనో, మనకు వసతి లేకనో, ఆనాడు చదవాలన్న ఆకాంక్ష ఉన్నా తల్లిదండ్రుల పేదరికం వల్ల చాలా మంది గౌడ సోదరులు నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలల్లా కుల వృత్తికే అంకితం అయిపోయింది. కుల వృత్తిని కొనసాగించండి, కుల వృత్తిని గౌరవించండి, పిల్లలను మాత్రం బడికి పంపండి, పిల్లలను చదివించండి. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని వందల కోట్ల ఖర్చైనా మా పట్టి విక్రమార్క గారు వెనుకడుగు వేయకుండా గ్రీన్ ఛానల్లో మీకు డబ్బులు ఇస్తాడు. మన పిల్లలు బాగుపడాలంటే, మన పిల్లలు ఈ రాజ్యాన్ని ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. పిల్లల్ని చదివించండి, కష్టమైన నష్టమైన పిల్లల్ని బడికి పంపించండి. ప్రభుత్వ పాఠశాలల్లో మీకు అన్ని వసతులు ఇచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.